తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ టీడీపీ మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి 2 రోజుల పాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1851 క్లస్టర్లలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మహానాడు వేదికగా వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవడంపై టీడీపీ నాయకత్వం దృష్టి పెట్టనుంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోనున్నారు. మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఏపీ నుంచి 10, తెలంగాణ నుంచి 4, ఉమ్మడివి 4, అండమాన్ నుంచి 1 కీలకమైన రాజకీయ తీర్మానాలుంటాయి. ఈ ఏడాది మహానాడును స్త్రీ శక్తి థీమ్తో నిర్వహించనున్న నేపథ్యంలో ప్రసంగాలన్నీ మహిళా శక్తి కేంద్రీకృతంగా ఉండే అవకాశాలున్నాయి. స్త్రీ శక్తిలో భాగంగా మహిళా సంక్షేమం కోసం పార్టీ చేసిన కృషి, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు. తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ టీడీపీ మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి 2 రోజుల పాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 1851 క్లస్టర్లలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ భవాని. పసుపు పండుగ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు తమ్ముళ్ల అందరి మధ్య జరగనుంది. అయితే దీనికి సంబంధించి హైబ్రిడ్ విధానం అంటూ కూడా ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే ఆయన పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడానికి, అదేవిధంగా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, ప్రస్తుతం కూటమిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకి ఇచ్చినటువంటి హామీల్ని ఏ మేరకు నెరవేరుస్తున్నాము అనే దాన్ని పార్టీ తరపు నుంచి కూడా బలంగా ప్రజల్లో తీసుకెళ్లేదానికి కూడా ఈ మహానాడు పశువు పండుగని అంగరంగ వైభవంగా నెల్లూరు నుంచి మొదలు పెడతారు. నెల్లూరులో నిర్వహిస్తారనుకున్నారు 27, 28 తేదీల్లో. అయితే అనూహ్య రీతిగా పొదుపు ఇంధన పొదుపు కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఏదైతే ఆర్థిక సంక్షోభం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని హైబ్రిడ్ విధానంలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయంలో పూర్తిగా స్టేట్ బాడీ, అదేవిధంగా మిగతా అధికార ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా వాళ్ళు హైబ్రిడ్ విధానంలో కూడా ఈ మహానాడులో పాల్గొంటారు. తర్వాత 1850 క్లస్టర్స్ ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ నియోజకవర్గాలలో కొన్ని క్లస్టర్స్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి డిజిటల్ విధానంలోని ఈ మహానాడునంతా కూడా నిర్వహిస్తారు. అయితే వచ్చే ఏడాది మహానాడు పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని చెప్పనేటువంటి ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ ఏడు నిర్వహించాలనుకున్నారు. ప్రధానమంత్రి ప్రోగ్రాము టూర్ షెడ్యూల్ ఉండటంతో కూడా మహానాడుని నెల్లూరుకి వాయిదా వేశారు. సేమ్ టైము ఆర్థిక వ్యవస్థ, అదే విధంగా పొదుపు అనే అంశాల మీద మహానాడిని ఈ విధానం అంటే హైబ్రిడ్ విధానంలోకి మార్చడం జరిగింది. అయితే వచ్చే సంవత్సరం మాత్రం పూర్తి స్థాయిలో శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహిస్తామని చెప్పని పార్టీ శ్రేణులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ మహానాడు వేదికగా పార్టీ కార్యకర్త అధినేత అనే ఒక విధానాన్ని ఈసారి బలంగా ప్రజల్లోకి కార్యకర్తల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పారు. అంతేకాకుండా 19 అంశాలకు సంబంధించి తీర్మానాలకు ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఈ 19 తీర్మానాలకు కూడా మహానాడులో ప్రవేశపెట్టబోతున్నారు. ఇవన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఈ 2 రోజులు చర్చ జరుపుతారు. అంతేకాకుండా ఈ చర్చల అనంతరం కూడా రానున్న రోజుల్లో ఏదైతే మహానాడులో తీర్మానం చేసినటువంటి అంశాలు ఉంటాయో ప్రజల్లోకి పార్టీ తరఫు నుంచి అయ్యే అంశాలను కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది భవాని. రైట్, ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.